రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత మన శరీరానికి తక్షణ శక్తినిచ్చే హెల్తీ రెసిపీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇఫ్తార్ స్పెషల్ గంజి. చాలా మందికి ఇది ఇష్టమైన రెసిపీ. మన ఆంధ్రాలో అయితే ఫేమస్ అండి ఇది. ఈ ఇఫ్తార్ స్పెషల్ గంజిని చాలా ఈజీగా మరియు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యి ఈ కలర్‌లో వస్తే చాలు. ఇప్పుడు హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక టమాటాను సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. టమాటాలను ఒకసారి కలుపుకోండి. టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నంత సాల్ట్ సరిపోతుంది. టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని వేసి వేయించండి. క్యారెట్‌ని ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. కానీ తురిమి వేస్తే తొందరగా మగ్గుతుంది. అలాగే మనం తినేటప్పుడు గంజి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి. ఇవి వేయడం వల్ల మన గంజికి మంచి సువాసన వస్తుంది. స్పైసీనెస్ కోసం కొంచెం కారం వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి. గంజి చప్పగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే సూజీ రవ్వ 4 టేబుల్ స్పూన్లకి 4 గ్లాసులు వాటర్ సరిపోతుంది. దీన్ని బట్టి మీ క్వాంటిటీకి సరిపడా మీరు వేసుకోండి. 1:1 రేషియోలో. ఇప్పుడు వాటర్ ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దీన్ని చాలామంది బియ్యపు రవ్వతో కూడా చేస్తారండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇదిగోండి 4 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ లేదా టీ గ్లాస్ సూజీ రవ్వను ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోండి. ఈ వాటర్‌లో సూజీ రవ్వ బాగా కుక్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు సూజీ రవ్వను బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఉడుకుతుంది కదా! రవ్వ అంతా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా రవ్వ కుక్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్తీగా ఉండే ఇఫ్తార్ స్పెషల్ గంజి రెడీ. దీన్ని సర్వ్ చేసే ముందు మాత్రమే పైన బూందీ చల్లుకోవాలి. అప్పుడే కరకరలాడే రుచి తెలుస్తుంది. వేడివేడిగా ఈ గంజి తాగితే రోజంతా ఉన్న అలసటంతా పోతుంది. ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి నిసాహం ఫుడ్స్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.